మలేషియాలో చిక్కుకున్న ఎంచా గ్రామవాసి నూనె రాజుకు ఎమ్మెల్సీ కవిత ఆపన్న హస్తం అందించారు. ఆర్థిక సహాయం చేసి ఇండియాకు రప్పించగా బాధిత కుటుంబీకులు ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. నవిపేట మండలం ఎంచ గ్రామానికి చెందిన నూనె రాజు 8 నెలల క్రితం బతుకు తెరువు కోసం మలేషియా వెళ్లారు. ఏజెంట్ మోసం చేయడంతో అక్కడ పని లేక తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. తినడానికి తిండి లేక స్వదేశానికి తిరిగి వద్దామంటే ఫ్లైట్ టికెట్ కు డబ్బులు లేక తీవ్ర అవస్థలు పడ్డాడు. ఈ పరిస్థితులను ఎంచ గ్రామ మాజీ ఉప సర్పంచ్ లాలు యాదవ్, ఎంపీటీసీ లలితా సంజీవ్ దృష్టికి తీసుకురావడంతో వారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దృష్టికి తీసుకెళ్లారు. ఆమె వెంటనే స్పందించి మలేషియాలో చెల్లించాల్సిన జరిమానాతో పాటు ఫ్లైట్ టికెట్ కోసం అవసరమైన 65,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా రాజు భార్య అక్షయ, కూతురు నివేదిత, నాయకులు సంజీవ్, లాలు, ఎమ్మెల్సీ కవితకు కృతజ్ఞతలు తెలిపారు. బాధితుడు నూనె రాజు మాట్లాడుతూ తన కుటుంబాన్ని కలుస్తానని అనుకోలేదని, తనను ఆదుకున్న ఎమ్మెల్సీ కవిత సహకారం మరువలేనని, జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు కోస్లీ వాణిప్రసాద్, చైర్మన్ భూమయ్య, దీపక్ రావు, చింటూ తదితరులు పాల్గొన్నారు. 8 నెలల క్రితం నూనె రాజు మలేషియా పోవడం జరిగింది. అక్కడ ఏజెంట్ ఏంటంటే వీసా ఇచ్చే ముందు 8 నెలల ముందు వర్చువల్ వీసాని పంపడం జరిగింది. అక్కడ పోయిన తర్వాత తీరా ఒక 3 నెలల తర్వాత విజిట్ వీసా కావడం జరిగింది. అతనికి ఆ విజిట్ 3 నెలలు అయిపోయిన తర్వాత పట్టుబడడం జరిగింది. పట్టుబడి అట్లనే ఒక 2 నెలలు అక్కడ ఉండి తర్వాత 8 నెలల తర్వాత ప్రాబ్లం ఏర్పడ్డది కాబట్టి అతను పోయే ముందు 1,10,000 ఖర్చు పెట్టి వెళ్ళాడు. అదేవిధంగా 8 నెలల తర్వాత ఇక్కడ రావడానికి ఆర్థిక సాయం లేకపోవడంతో నాకు కానీ మన ఎంపీటీ సంజీవనకు ఫోన్ చేయడం జరిగింది. అన్న, నా పరిస్థితి ఉంది, నేను రాలేకపోతున్నా, పోయేటప్పుడే ₹1,00,000 అప్పు చేసిపోయినా, ఇప్పుడు నేను బాగా పరిశాన్ అని చెప్పగానే మేము తక్షణమే ఆయన మాటిని మన ఎమ్మెల్సీ ఆ మేడంకి చెప్పడం జరిగింది. మేడం కూడా ఎలక్షన్ బిజీలో ఉండి కూడా సరే నేను అది ప్రాబ్లం ఏందో చూస్తా అని మలేషియాకు మెసేజ్ పెట్టేసి అతనికి ఏదైతే ఖర్చు అవుతుందో ఆ ఖర్చు ఇంచుమించు ఫ్లైట్ టికెట్ కానీ అక్కడ ఫైన్ అనేది పడడం జరిగింది. మొత్తం 65,000 రూపాయలు మేడం సాయంతో రాజుకు ఇండియాకి తెప్పడం జరిగింది. మేడంకు నిజంగా మేము ఎప్పుడు రుణపడి ఉంటాం. మా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అంటే విజిట్ అని చెప్పిండు, కంపెనీ విజిట్ చెప్పండి. ఎంత కట్టినావు? అక్కడ ₹1,00,000. మరి విజిట్ అయిందని చెప్పి 3 months మా రిటర్న్ అవుతుంది తెలుసు కదా మరి నీకు. ఇక్కడ అవగాహన లేకుండా సార్, అక్కడ ఇప్పుడు ఇబ్బంది ఉన్నదని చెప్పి అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇక్కడ వర్క్ లేదు అంటే విజిట్ అని చెప్పంటే 3 months ఉంటుంది కదండి. 3 months అయిపోయింది, అందుకే పట్టుబడి వర్క్ లేదు అక్కడ. పట్టుబడినప్పుడు పోలీసులు పట్టుకున్నారు. అంటే చూడడానికి పోయినావా లేకుంటే పని చేయడానికి పోయినావా? వర్క్ కోసం వెళ్ళినాం. మరి వరకు 3 నెలల విజిట్లు ఎట్లా పోతావు మరి? ఆ దేశం అదే ఉంది. అంటే నీకు ఏజెంట్ మోసం ఏం చేయలేదు కదా మరి? ఏజెంట్ కోసం ఏం చేయలేదు, కంపెనీ విజా అని చెప్పాను. ఎట్లా మిస్గైడ్ చేసిండు నేను? కంపెనీ విజా అని చెప్పి తోలేసిండు. మరి అట్లా చెప్పు మరి, అదే చెప్పు మరి. కంపెనీ విజా అని తోలేసిండు. అక్కడ నేను వెళ్ళేసరికి అక్కడ విజిట్ వీసా మీద పోవడం జరిగింది. అక్కడ ఒక 3 నెలల తర్వాత వర్క్ లేదు, పోలీసులకు పట్టుబడితే అక్కడ వాళ్ళు చెప్పారు విజిట్ మీద వచ్చినా మీరు ఫైన్ పడతారని చెప్పి. అంటే అప్పుడు మా సర్పంచ్ లాలు యాదవ్కు, మా ఎంపీటీసీ సంజీవ్ అన్న గారికి మెసేజ్ చేయడం జరిగింది. వాళ్ళ అక్క కవిత మేడం గారికి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళ ద్వారా రావడం జరిగింది. ఎంత పెట్టింది మేడం? 65,000 ఫైన్తో సహా 65,000 అయినాయి. ఆ డబ్బులు ఇవ్వడం. ఏజెంట్ పేరేం పేరు? ప్రకాష్. అక్కడేనా? చెన్నై. ప్రకాష్. ఎట్లా పరిచయం మరి నీకు? ఇట్లా వెళ్తామన్నప్పుడు వేరే వాళ్ళ ద్వారా